తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ మండల ప్రప్రథమ నాయకులు నేడు 24 సంవత్సరాల తర్వాత ఇవాళ ఈ దేశంలోనే ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి కూటమి అలాగే తెలుగుదేశం పార్టీలో మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారి సూచనల మేరకు వారి ఆదేశాల మేరకు ఈరోజు కొమరోలు ప్రాథమిక సహకార బ్యాంక్ చైర్మన్గా పదవి పొందినటువంటి ప్రమాణ స్వీకారం చేస్తున్న ఈ దినము చాలా సుదినం. రాత్రి సత్తాలో పడుకున్నారు, ఉదయం వెళ్లిపోయారు. మరి ఆ నాయకులు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందే శూన్యం. ఎప్పుడైతే ముత్తుముల అశోక్ రెడ్డి గారు మన శాసనసభ్యులు చేసినటువంటి అభివృద్ధి గతంలో ఉందో సుమారు 1400 కోట్ల రూపాయలు తీసుకొచ్చినటువంటి మన నాయకుడు మన ప్రియతమ శాసనసభ్యులు ఇవాళ కేవలం ఒక 12 నెలలు దాటిన తర్వాత ఈ నియోజకవర్గానికి 678 కోట్లు మంజూరు చేసి తీసుకొచ్చినటువంటి ద హీరో ఆఫ్ ది లీడర్, ద హీరో ఆఫ్ అవర్ నియోజకవర్గం అశోక్ రెడ్డి గారు 94.46 లక్షల జలవనరుల నిధులు పెట్టి నీటి వసతి కల్పించినటువంటి మన అశోక్ రెడ్డి గారు అది నిర్మాణంలో జరుగుతూ ఉంది. అదేవిధంగా అనేక సిమెంట్ రోడ్లు, అనేక రకమైనటువంటి భవనాలు ఈ రకమైనటువంటి మంజూరు చేస్తున్నటువంటి మన నాయకులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు. నాకైతే తెలియదు కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ అభిమానం తనకు జన్మనిచ్చినటువంటి స్వస్థలంలో ఇంతటి నిధులు మంజూరు చేసి పనులకు ముందుకెళ్తున్నటువంటి వారిని మరొకసారి కాదు రాబోయే రోజులలో కూడా స్థిరంగా ఉండబోయేటువంటి నాయకుడు మన శాసనసభ్యుడు. ఆ దేవుడి దయవల్ల త్వరలో ఈ మంత్రి పదవి కూడా రావాలని ఆకాంక్షిస్తూ దేవుడిని ప్రార్థిస్తా ఉన్నాం. అయితే ఈరోజు ఈ సొసైటీ నిర్వీర్య దశలో ఉన్నాయి. కోట్ల రూపాయలు ఉండొచ్చు కానీ మనం తిరిగి చెల్లించేటువంటి విధానంలో కొంచెం నిదానంగా జరుగుతూ ఉన్నాయి. మనం ఎంతైతే తీసుకున్నటువంటి రొక్కాన్ని తిరిగి చెల్లించినట్లయితే దానికి రెట్టింపు ఇచ్చేటువంటి ఈ సొసైటీలు రైతుల సంక్షేమం కోసం ఉన్నాయని మీకు తెలియజేస్తూ, అదేవిధంగా కొన్ని వ్యాపార నిమిత్తం వ్యాపారానికి ఇచ్చేటువంటి కార్యక్రమాలు కూడా రైతులకు ఇక్కడ ఉన్నాయి. అయితే ఇవాళ ఏ ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఇది సూపర్ 6 అనండి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెడుతున్నటువంటి ప్రతి ఒక్క పథకం ప్రజల యొక్క సంక్షేమం కోసమే. ఒక చిన్న మాట, ముందర మీరు ఉండు తర్వాత విషయం అని చెప్పిన ఇదే విషయం నాకు ఫస్ట్ లో చెప్పింది. ముందర మీరు ఉండండి తర్వాత చూద్దామంటే ఏం పర్లేదు తర్వాత చూద్దామనే విషయంతో మమ్మల్ని పంపించినాడు. అలాగే మేము కూడా సర్లే అనే విషయంతో మాట్లాడము. కొమరోలు మాకు తెలిసినంత వరకు కొమరోలులో ఏమైనా సమస్యలు ఉన్నా సహకార సంఘం తరఫున ఏమున్నా మా దృష్టికి తీసుకొస్తే మా వంతు మేము సహాయం చేస్తాము. అందులో మేము కూడా కొత్త కాబట్టి ఏదైనా సలహాలు ఇవ్వండి. ప్రతి ఒక్కరూ మాకు ఏదైనా ఇచ్చినా మేము స్వీకరిస్తాం. దాంట్లో మేమే సిగ్గుపడము, మాకు ఇబ్బంది ఏం లేదు. కానీ ఏదైనా ఉన్నా కానీ మేము చిన్న వయసు మాకే పెద్ద ఉండదు. ఇప్పుడు బాధిస్తున్నారు పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే కొద్దిగా తెలిసిన వాళ్ళు, మాకైతే కనుక కొద్దిగా తెలియదు. మీరు ఏ విషయమైనా కానీ నిరభ్యంతరంగా సలహాలు ఇవ్వండి, మేము స్వీకరిస్తాము. దాన్ని కూడా మా ఇబ్బంది ఏం లేదు. దాని తరఫున ఇబ్బంది పడాలని అవసరం ఏం లేదు.